దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీకందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ లేఖనాల్లో నుంచి మాతో మీరు మాట్లాడండి. ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, నీ లేఖన భాగాల్ని ధ్యానిస్తున్నారో, వింటున్నారో, అట్టి వారందరినీ ప్రత్యేకంగా దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్య ప్రత్యక్షత వారికి దయచేయండి. వినే మనస్సు, గ్రహించే హృదయం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రత్యేకమైన ఆశీర్వాదాల చేత తాకి నీ లేఖన భాగాల ద్వారా వచ్చే దీవెన ఆశీర్వాదాలతో వారి కుటుంబాన్ని నింపి బలపరచమని, ప్రతి ఒక్క హృదయాన్ని తట్టి, హృదయాలు తెరిచి, వెలిగించి, బలపరిచి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన పలికినటువంటి 7 మాటల్లో ఉన్నటువంటి సత్యాల్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం అంతటిలో వ్రాయబడినటువంటి సంగతులు ఒక ఎత్తైతే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి మాటలు మరొక ఎత్తై ఉంది. చాలాసార్లు మనం ఈ మాటల గురించి ధ్యానం చేశాం. చాలా మంది దైవజనులు ప్రతి సంవత్సరం 7 మాటల్లో ఉన్నటువంటి సంగతులను అనేక కోణాల్లో మరి ధ్యానించి అనేకమైనటువంటి గొప్ప సత్యాల్ని బయట పెడుతూ వచ్చారు. చాలా దినాల నుంచి మనం ఈ లేఖనాలను వింటున్నాం. మంచిది. ప్రభువారు కూడా నా హృదయంలో ఉంచినటువంటి సంగతులను మీకు అందించాలని ఈ సమయంలో నేను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మీ ముందు నిలబడ్డాను. ప్రభు శిలువలో పలికినటువంటి మొదటి మాట మీరు బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి దయచేసి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి మాటల్లో మొదటి మాట క్షమించుము అనేటువంటి మాటను పలికాడు. క్షమించటం అనేది క్రైస్తవుని యొక్క తత్వం. క్రైస్తవుడు అనేటువంటి పదానికి క్షమించువాడు అనేటువంటి ఒక నిర్వచనం ఉన్నదన్న సత్యాన్ని నేను చాలా తేలికగా ఈ మాట చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే, ప్రపంచంలో చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ క్షమించే స్వభావం అనేది ఒక దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుందనే సత్యం వాస్తవమైనటువంటి సత్యం. క్షమించుట అనేది యేసుక్రీస్తు ప్రభు బోధించిందే కాదు, కానీ ఆయన చేసి చూపించింది కూడా. ప్రియులారా, ఈ లోకంలో క్షమించటం అనేది అది దయాగుణం, దేవుని యొక్క లక్షణం. క్షమించటం అనేది క్రైస్తవ జీవితానికి లేకపోతే కుటుంబాలు చిన్నాభిన్నాలు అయిపోతాయి. మరి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోతాయి. క్షమాపణ చాలా విలువైంది. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా భయంకరంగా హింసిస్తున్నటువంటి సమయంలో, ఆయనను మరణకరమైనటువంటి వేదన బాధ పెడుతున్నటువంటి సమయంలో కూడా ప్రభువు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అనేటువంటి మాట ప్రభువారు పలికారు. క్షమాపణ సందేశం అనేది శిలువలో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి మొదటి సందేశం, క్షమించుము. పిల్లలారు, మీరు గమనించాలి. ఆదికాండము 45వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదివినప్పుడు యోసేపు తన అన్నలను క్షమించినట్లుగా అక్కడ మనకు లేఖనాల్లో చాలా అర్థవంతంగా కనిపిస్తుంది ఆ వచనం. యోసేపు అన్నలు ఐగుప్తీయులకు అమ్మివేశారు. పొతిఫరు యోసేపును కొన్నాడు, బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. అయితే కొద్ది కాలానికి భయంకరమైనటువంటి కరువు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ కరువు కాలంలో వారు ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు తన అన్నలందరినీ క్షమించినట్లుగా, నన్ను ఈ పరిస్థితుల్లోనికి మీరు పంపించినందుకు బాధపడకండి అని చెప్పినట్లుగా అక్కడ మనకు లేఖనంలో కనబడుతుంది. ప్రియులారా, ఈ మాట అంతా ధ్యానం చేయడానికి ఇది సమయం కాదు, కానీ యోసేపు తన అన్నలను క్షమించినట్లుగా లేఖనంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుందండి. ఆ రోజు యోసేపు అన్నలను క్షమించకపోతే గనక తన అన్నలను, యాకోబు సంతానాన్ని కరువు నుంచి కాపాడేవాడు కాదు. ఆ క్షమించే గుణం యోసేపుకు ఉన్నది గనుక తన అన్నలను, తన తండ్రి కుటుంబీకులందరినీ
కరువు కాలం నుంచి కాపాడి సంరక్షించి రక్షించగలిగాడు. క్షమాపణ చూడండి ఒక వంశాన్ని నిలబెట్టింది. క్షమాపణ చూడండి తన అన్నలందరితో ఎంత ప్రేమ ఐకమత్యం వచ్చిందో చూడండి ప్రియులారా. ఆ రోజు యేసేపుకి క్షమించే గుణం అనేది లేకపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నాలు అయిపోయేదే కానీ ఆ కుటుంబం కట్టబడేది కాదు. ఈ గోత్రంలోనికి యేసేపు వచ్చేవాడే కాదు. పరిస్థితి మరో రకంగా ఉండేది. ఆ సంగతి అంతా మనకు తెలుసు. ఇక్కడ మనం గమనించాలి, యేసేపుకున్న క్షమాపణ మనసే ఆ రోజు ఆ కుటుంబాన్ని అన్నదమ్ములందరినీ కలిపింది అనేటువంటి వాస్తవమైన సంగతి. ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరులారా, దయచేసి ఆలోచించేయండి. సాంప్రదాయ ప్రకారంగా 7 మాటలు మనం ధ్యానం చేసుకోవటమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో నుంచి పంపినటువంటి ఆ యొక్క సందేశం విడిపోతూ పగిలిపోతూ ఉన్నటువంటి మన కుటుంబాన్ని కడుతుందనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానని ఈ కార్యక్రమం ద్వారా. ఒకవేళ మీ సహోదరులను మీ కుటుంబీకులను క్షమించే గుణమే గనక మీకు లేకపోతే గనక క్షమాపణ అనేది కుటుంబాన్ని కడుతుందనేటువంటి సత్యాన్ని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. క్షమించండి, అది యేసుక్రీస్తు ప్రభు మనసు. పౌలు భక్తుడు రాస్తూ మాట్లాడుతున్నాడు ఆ ఫిలిప్పీ సంఘానికి, యేసుక్రీస్తును కలిగి ఉన్నటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వాక్యంలో మనం ఈ మాటను చదువుతాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏ మనసు అది? క్షమించే మనసు. అది క్షమించే గుణం. ఇంకొక సంగతి కూడా మనం ఆలోచించాలి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 60వ వచనంలో పరిచారకులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి 7గురులో ఒకడైనటువంటి స్టెఫెను, ఒక సువార్తికుడు, ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫెను, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి స్టెఫెన్ని హింసించి రాళ్లతో కొట్టి చివరికి చంపేసినప్పుడు చనిపోయే ఆఖరి క్షణంలో మాట్లాడుతున్నాడు స్టెఫెను, తండ్రి ఈ దోషం వీరి మీదకి రాకుండా చూడండి అని వారందరి కొరకు ప్రార్థన చేసి ప్రాణం విడిచిపెట్టాడట స్టెఫెను. ప్రియులారా గమనించాలి, తనను హింసించి రాళ్లతో కొట్టి భయంకరంగా నాశనం చేసినటువంటి ప్రజలను క్షమించే మనసు వచ్చింది స్టెఫెన్కి. పౌలుగా మారినటువంటి సౌలు కూడా గుంపులో ఉన్నట్టుగా మనం లేఖనంలో చూస్తాం. స్టెఫెను క్షమించేటువంటి గుణము సౌలు పౌలుగా మారడానికి ఒక ప్రధానమైనటువంటి కారణమైందనే సత్యాన్ని కూడా మనం గమనించాలి. చూడండి, స్టెఫెనుకున్నటువంటి క్షమాపణ గుణం సౌలుని పౌలుగా మార్చింది. పౌలు యొక్క రక్షణలో స్టెఫెను యొక్క క్షమాపణ గుణం ఒక భాగాన్ని ఏర్పాటు చేసుకుందన్న సంగతిని మనం గ్రహించాలి. ఇలా లేఖనాల్లో మనం అనేక విషయాల్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు క్షమించేటువంటి మనసు ఎంత ఉద్యోగాన్ని తీసుకొచ్చిందో సహోదరులారా. క్షమాపణ అనేది కుటుంబాలు కడుతుంది. క్షమాపణ అనేది దేశాలు కడుతుంది. క్షమాపణ అనేది ఒక వ్యక్తికి నూతన జీవితాన్ని కలిగిస్తుంది. కనుక దేవుని పిల్లలమైన మనము, దేవుని సేవకులమైన మనము, దేవుని జనాంగమైనటువంటి మనము, ఆయన రక్తంలో కడగబడి సంఘముగా పరిశుద్ధమైన జనాంగముగా పిలువబడుతున్నటువంటి మనము క్షమించే గుణం ఉండాలనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఎంత పాపినైనా క్షమించాడు. మనం ఆయన పిల్లలముగా ఎటువంటి వారినైనా క్షమించే గుణం మనం కలిగి ఉన్నప్పుడు మన తరంలో మనం ఒక గొప్ప ఉద్యోగాన్ని తీసుకొస్తామని, విడిపోయి పగిలిపోయినటువంటి అనేక కుటుంబాలు కట్టబడతాయినటువంటి సత్యాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి రెండవదిగా పలికినటువంటి మాట లూకా శుభవార్త 23వ అధ్యాయములోనే మనం 42, 43 వచనాలు చదివినప్పుడు యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు ప్రభు మరి శిలువ మీద వేలాడుతున్నప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ ఆయనతో పాటు వేలాడుతున్నట్టు వారు కూడా సిలువ వేయబడినట్లుగా ఈ సంగతి అంతా మనకు తెలిసినటువంటి సంగతే. కానీ ఇక్కడ మనం ఒక సంగతి గమనించాలి. సిలువలో వేలాడుతున్నటువంటి ఒక దొంగతో ప్రభు చెప్తాడు, నువ్వు నాతో పరదేశంలో ఉంటావని. ఇది ప్రభు వారు పలుకుతున్న రెండవ మాట. ఒకడు అన్నాడు, నీవు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. ఒకడు చేసిన ప్రార్థన ఎలాగుందో చూడండి, మరొకడు చేసిన ప్రార్థన ఎలాగుందో చూడండి. మొదటివాడు చేసిన ప్రార్థన, నువ్వు క్రీస్తు అయితే, నువ్వు దేవుని అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు అని ఒకడు ప్రార్థన చేశాడు. కానీ మరొకడు, దేవా
నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని వినయముతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు వాక్యంలో రాయబడుతుందండి. వినయము గల వారి దగ్గరే కదండి ప్రభు ఉండేది. సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని చూస్తూ లేక జాగ్రత్తగా వింటూ ఉన్నటువంటి దేవుని పిల్లలారా గమనించాలి, మనం ఏ ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ 2 ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి, నువ్వు దేవుడు అయితే. చాలాసార్లు చాలామంది, ప్రభువా నువ్వు దేవుడు అయితే మా ఇంటి వారందరినీ రక్షించు, నువ్వు దేవుడు అయితే తను స్వస్థపరచు, నువ్వు దేవుడు అయితే తను బాగు చేయి, మేమంతా కూడా నీ దగ్గరికి వస్తామని ప్రార్థన చేస్తారు. ప్రియులారా, ప్రార్థనలో దేవుని శక్తిని మనం ఎవరము పరీక్షించకూడదు. ప్రార్థనలో దేవుని ప్రభావాన్ని మనం ఎవరు పరీక్షించకూడదు. దేవుని ప్రభావాన్ని, దేవుని శక్తిని పరీక్షించకూడదు. నువ్వు అనుకున్న కార్యాలు దేవుడు చేసినా చేయకపోయినా ఆయన దేవుడే. నువ్వు చెప్పినట్లుగా, నువ్వు ప్రార్థించినట్లుగా దేవుడు చేసినా చేయకపోయినా ఆయన రక్షకుడే, రాజే, అద్భుతమైనటువంటి దేవుడే. నీకు అద్భుతాలు చేసినా చేయకపోయినా ఆయన దేవుడే. కనుక నీ ప్రార్థన ఎప్పుడు కూడా నువ్వు దేవుడు అయితే ఇతను బ్రతికించు, నువ్వు దేవుడు అయితే నన్ను బ్రతికించు, నువ్వు దేవుడు అయితే స్వస్థపరచు, ఇలాంటి ప్రార్థన చేయొద్దని దేవుని వాక్యానుసారంగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. కానీ 2వ వాడు చేసిన ప్రార్థన, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూశాడు ఇతడంటే ఆయనను రాజుగా చూశాడు. నీవు రాజువి, నీవు నీ రాజ్యముతో రాబోతున్నావు, నాకు తెలుసు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. వాడు దీన మనస్సుతో చేసిన విజ్ఞాపన దేవునికి ఇష్టమైంది. ప్రియులారా, వాడు హృదయపూర్వకముగా ఆయనను రాజుగా, రారాజుగా, రాజ్యముతో రాబోతున్న వాడిగా చూసి చేసిన ప్రార్థన దేవునికి చాలా అంగీకారమైంది. అందుకే వాని ప్రార్థనకు వెంటనే జవాబిచ్చాడు. ఈ 2వ మాట సర్వ ప్రపంచంలో ఒక ప్రశ్నగా మారిపోయింది. చాలా మంది అడుగుతారు, శిలువ మీద ఉన్నటువంటి దొంగ బాప్తీసం పొందలేదు కదా, వాడు పరలోకం ఎలాగెళ్ళిపోయాడు? ప్రియులారా, దానికోసం నేను మీకు గూఢార్థాల సంగతులు చెప్పడానికి ఇష్టపడట్లేదు. కానీ నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని ప్రభు అన్నప్పుడు దాన్ని మనం ప్రశ్నగా ఎందుకు తీయాలి? ప్రభువుకి ఇష్టమైనప్పుడు, ప్రభువు నిశ్చయం చేసుకున్నప్పుడు దానిని మనం ప్రశ్నగా తీయడం ఏంటి? ప్రభువుకి ఇష్టమైంది, నిశ్చయముగా ప్రభు చెప్పాడు, నువ్వు నాతో పరదేశంలో ఉంటావని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఏ మాటలను కూడా మనము ప్రశ్నలుగా ఎంచకుండా ఉండటం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా క్షేమం అనే సత్యాన్ని నేను మీకు సందర్భంలో తెలియపరుస్తున్నాను. కానీ అందులో ఒకే ఒక సత్యం, ఒకటి, దేవుని శక్తిని పరీక్షించి ప్రార్థన చేయొద్దని. దీన మనస్సు, నలిగిన మనస్సు, వినయమైనటువంటి మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు జవాబిస్తాడనే సంగతిని నేను మీకు 2వ మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటల్లో 3వ మాటగా యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచునుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన వెంట చేర్చుకొనెను. ఇది ప్రభువారు పలికిన 3వ మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, యేసు ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు సిలువకు దగ్గరగా నిలుచుండడు చూచి ఆయన ఒక బాధ్యతను అక్కడ అప్పగించాడు. ఇదిగో నీ కుమారుడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. యేసేపు మరియలు ఆయనకు తల్లిదండ్రులుగా ఉన్నారు. ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఒక కుమారుడు తన తల్లి, తన తండ్రి విషయంలో ఎట్టి బాధ్యతలు నెరవేర్చాలో అవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి చేసి చూపించాడు. ఆయన మరణించి శిలువ యజ్ఞాన్ని పూర్తి చేసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేటువంటి కాలం వచ్చింది. కానీ తన తల్లిని అనాథగా చేసి మాత్రం వెళ్ళట్లేదు. ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని పూర్తి చేశాడు. కానీ ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు. మరి ఆయనకు తల్లిగా ఉన్నది కనుక ఆ తల్లిని అనాథగా పెట్టి మాత్రం వెళ్ళట్లేదు. కానీ ఆమె బాధ్యతను తన శిష్యుడికి బదిలీ చేస్తున్నాడు. ఏదైతే ఆయన నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉన్నదో ఆ బాధ్యత తన శిలువకు దగ్గరగా ఉన్న శిష్యుడికి అప్పగిస్తున్నట్లుగా ఇక్కడ మనం లేఖనంలో చదువుతున్నాం. ప్రియులారా, ప్రభు బాధ్యత ఏంటి? ఆయన బాధ్యత ఏంటి? సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తము ద్వారా రక్షణ పొందాలి, విమోచించబడాలి. ఇది ఆయన గొప్ప బాధ్యత.
ఆయన పనిని ఈరోజు ఎవరికి అప్పగిస్తాడు? ఆయన బాధ్యతను ప్రభు ఎవరికి అప్పగిస్తాడు? ఒక సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎవరైతే సిలువకు దగ్గరగా ఉన్నారో, ఎవరైతే కలవరికి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్చినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తానికి దగ్గరగా ఉన్నారో, ఆ సిలువ సన్నిధికి దగ్గరగా ఉన్నారో, వారికి ఆయన తన పనిని, తన బాధ్యతను అప్పగిస్తాడు. సహోదరులారా, దేవుని సేవ చేయాలనేటువంటి ఆశ, ఆకాంక్ష అందరికీ ఉంటుంది. కానీ ఆయన మహిమ కలిగినటువంటి పరిచర్య, నీతి యథార్థతలతో నిండినటువంటి పరిచర్య ఎవరికి దేవుడు అప్పగిస్తాడంటే, ఎవరైతే ఆయన సన్నిధికి, ఆయన సిలువకు దగ్గరగా జీవిస్తున్నారో అట్టి వారికి ఆయన తన పనిని అప్పగిస్తాడు. ఎందుకు సిలువకు దగ్గరగా ఉన్న వారికి ఆయన పని అప్పగిస్తాడంటే, సిలువ నిన్ను నలగగొడుతుంది, నిన్ను మరుగు చేస్తుంది, నిన్ను రూపాంతరపరుస్తుంది. కనుక సిలువకు దగ్గరగా ఉన్న వారికి దేవుడు ఆయన పనిని అప్పగిస్తాడు, ఆయన బాధ్యతను అప్పగిస్తాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. తన తల్లి బాధ్యతను విడిచిపెట్టలేదు యేసుక్రీస్తు ప్రభు. ఆయన శిష్యుడికి అప్పగించి వెళ్ళాడండి ఆ పనిని. ఆయన ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సేవకులారా, నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానని కాదు, కానీ దేవుని సేవలోకి వచ్చినటువంటి మనము, లేక దేవుని పరిచర్యలోకి వచ్చిన మనము, యేసయ్య రక్తములో కడగబడి ఆయన సంఘముగా, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము ఎంతమంది తల్లి బాధ్యతను, తండ్రి బాధ్యతను నెరవేర్చగలుగుతున్నాం? ప్రభు సేవ చేయడం అంటే, లేకపోతే సిలువనెత్తుకోవడం అంటే అందరిని విడిచిపెట్టి వచ్చేయడం ఒకటే కాదండి. దేవుణ్ణి ప్రేమించాలి, మంచిదే, కానీ నీ జన్మనిచ్చినటువంటి నీ తల్లి బాధ్యతను కూడా నీవు నెరవేర్చాలనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకప్పుడు తల్లి ఒడిలో మనం పెరిగొచ్చాం, ఒకప్పుడు తల్లి ఒడిలో లాలించబడొచ్చాం, తల్లి ఒడిలో ఆ చాటున మనం పెరిగొచ్చాం. ఈరోజు పెద్దవారం అయ్యాం, గొప్పవారం అయ్యాం. మరి మన చాటున మన తల్లి, మన తండ్రి ఉండవసరం లేదా? మరి మన చాటున మన తల్లి ఉండవలసిన అవసరం లేదా? ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మాటలంటే అవి ఏమో అనుకుంటాము, కానీ మన జీవిత విధానములో మనం నెరవేర్చవలసినటువంటి గొప్ప సత్యాన్ని మాత్రమే ఆయన సిలువలో మాట్లాడాడు. కానీ మర్మముతో నిండినటువంటి సంగతులు మాత్రం కాదు ఆయన మాట్లాడినవి. తల్లి బాధ్యతను ఆయన అప్పగించాడు. చూడండి ప్రియులారా, సిలువకు దగ్గరగా ఉన్న వ్యక్తికి అప్పగించాడు. ఈరోజు మనమును తల్లిదండ్రుల బాధ్యతను మనము భరించాలి. ముందు మేము వచ్చినటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. గమనించాలి ఇక్కడ దేవుని వాక్యాన్ని. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవను, ఆయన పరిచర్యను సిలువకు దగ్గరగా ఉన్న వారికి మాత్రమే అప్పగిస్తాడనేటువంటి సత్యం వాస్తవమైనటువంటి సత్యముగా నేను మీకు బోధిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట దయచేసి మీరు మార్కు శుభవార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితువని అర్థము. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికినటువంటి 4వ మాట, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచిపెతివి. తండ్రి ఎడబాటును భరించలేకపోయాడు. ఎందుకు నా చేయి విడిచావు? నేను నా తండ్రి ఏకమైపోయి ఉన్నామని ప్రభు చాలాసార్లు మాట్లాడాడు. ప్రియులారా, ఈ 4వ మాట దేన్ని సూచిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభుకి తండ్రితో ఉన్న గొప్ప సంబంధాన్ని, సహవాసాన్ని సూచిస్తున్నట్లుగా లేఖనంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుతో మనకు ఒక గొప్ప సంబంధం ఉండాలి. అది విడదీయరాని సంబంధమై ఉండాలి. తట్టుకోలేకపోయాడు దేవునితో ఎడబాటు అనేది. ఈరోజు మనము దేవునికి దూరమైనప్పుడు కానీ, ప్రార్థనకు దూరమైనప్పుడు కానీ, దేవుని సన్నిధికి దూరమైనప్పుడు కానీ ఇటువంటి బాధను మనం కనబరచగలుగుతున్నామా? ప్రియులారా, దేవునికి దూరమైపోయినా, ప్రార్థన చేయలేకపోయినా, మరి ప్రార్థనకు దూరమైపోయినా ఏ బాధ కలగలేకుండానే వేషధారులుగానే కాలం నడుపుతూ ఉంటాం. నిజంగా దేవునితో మనము విడదీయరాని బంధంతో కలిగినప్పుడు ఒక్క నిమిషమైన, ఒక్క రోజైనా దేవునికి వేరుపాటు అయిపోతే మన హృదయం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. దేవునికి మనకని అలాంటి గొప్ప సంబంధం ఉండాలని ప్రేమతో నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. చూడండి 5వ మాటగా మరి యోహాను శుభవార్తలోనే 19వ అధ్యాయము 28వ వాక్యంలో రాయబడింది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొనుచున్నాను. ప్రియులారా, భూమి ఆకాశాన్ని, సముద్రాల్ని, నదులను, సమస్తాన్ని చేసినటువంటి మహాప్రభు దప్పిగొనడం ఏంటి? ఆయన దప్పికేంటో యావత్ ప్రపంచానికి అర్థం అవ్వాలి. నశించిపోతున్నటువంటి ప్రజలు రక్షించబడటం ఆయనకు గొప్ప దప్పిక అయి ఉన్నదండి. సమరస్తుడి దగ్గరికి వెళ్ళి ప్రభు అంటాడు కదా, అమ్మా నాకు దాహమునకి ఇవ్వా,
అయ్యా నువ్వు యూదుడివై ఉన్నావు, నన్ను దాహం అడుగుతున్నావు అంటే, దాహం అడిగే నేను ఎవరో నీకు తెలుసుంటే నీవు నన్ను జీవజలాలు అడుగుతావమ్మా. ప్రియులారా, ఒక దప్పికతో ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆ దప్పిక ఆమె చేదుకునేటువంటి నీరు కాదు, ఆ నీరు తాగితే దప్పిక తీర్చుకోవడం కాదు, ఆమె ఆయన దప్పికై ఉన్నదండి. ఆ సమరయ స్త్రీ భ్రష్టమైనటువంటి జీవితముతో జీవిస్తున్నటువంటి ఆమె రక్షించబడి నీతియుక్తమైన జీవితాన్ని జీవించటమే ప్రభు యొక్క దప్పిక. ఆమె ఎప్పుడైతే ప్రభు ఎదుట ఆమె కొండను విడిచిపెట్టి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూపిస్తాను రండి అని తన సాక్ష్యాన్ని ఊరంతటితో పంచుకుంటుందో, అప్పుడే ప్రభు దప్పిక తీరింది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం రక్షించబడి పాప శాప బంధకాల నుంచి విడిపించబడి నీతియుక్తమైన బలులను అర్పించి పవిత్రమైన జీవితాన్ని మనము జీవించినప్పుడే మనము దేవుని దప్పిక తీర్చిన వారం అవుతున్నాం, దేవుణ్ణి తృప్తిపరిచిన వారం అవుతున్నామే. కానీ అపవిత్రమైన జీవితంతో మనం జీవించి దేవుని కొరకు మనం ఎన్ని చేసినా దేవునిని మనం తృప్తిపరిచిన వారము కాదు, ఆయన దప్పికను తీర్చిన వారము కాదు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. 6వ మాట, యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి 6వ మాట, యోహాను శుభవార్త 19వ అధ్యాయంలోనే 30వ వచనం, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలను వంచి ఆత్మను అప్పగించెను. దానికి జోడిగా విలాపవాక్యం 4వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మీరు పరిశీలన చేసినప్పుడు, సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమైనది అని రాయబడింది. అక్కడ సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఏం పలికాడంటే, యావత్తు మానవ ప్రపంచమంతా అనుభవిస్తున్నటువంటి శాపానికి సమాప్తం పలికాడు. ఈరోజు సర్వలోకములు ప్రపంచమంతటిలో మానవుడు అనుభవిస్తున్నటువంటి శాపానికి, పాపానికి, దరిద్రానికి సమాప్తం పలికిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అనే సత్యాన్ని సవాల్గా చెప్తున్నాం దేవుని బిడ్డలారా. భూమి మీద పుణ్యపురుషులు మహానుభావులు ఉన్నవారు చాలా మాటలు పలికారు, కానీ మానవుడు అనుభవిస్తున్నటువంటి శాపానికి సమాప్తం పలికిన వాడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే శిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. శిలువలో రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడే నీ దోషానికి సమాప్తం పలుకుతున్నాడు ఆయన. నీ రోగానికి, నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి శిక్షకు సమాప్తం సిలువలోనే దొరుకుతుంది ప్రియులారా. నువ్వు సిలువ దగ్గరికి వచ్చినప్పుడే నీ రోగానికైనా, నీ శాపానికైనా, నువ్వు అనుభవిస్తున్న దరిద్రానికైనా సమాప్తం దొరుకుతుందనే సత్యాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను ప్రేమతో. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చివరిగా పలుకుతున్నటువంటి మాట 7వ మాట, లూకా శుభవార్త 23వ అధ్యాయం 46వ వచనంలోనే రాయబడింది ప్రియులారా. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఇక్కడ గమనించాలి, రోమా ప్రభుత్వం వారు ఆయనను భయంకరమైనటువంటి చావు దెబ్బలు కొట్టిన, చనిపోయేటువంటి మరి శిక్ష ఆయనకు వేసిన, ఏ యజ్ఞాన్నైతే యేసుక్రీస్తు ప్రభు చేయడానికి సిలువనెక్కాడో ఆ యజ్ఞం పూర్తయ్యేంత వరకు ఆయన ఏమీ చేయలేకపోయారు వాళ్ళు. చివరికి ఆయన ఆత్మను ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు. ప్రియమైన వారలారా, ఆయన ఆత్మ మీద ఆయనకే అధికారం ఉంది. ఇంకొక సంగతి చెప్తున్నాను, సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభుని మనం సమీపిస్తేనే కానీ మన ఆత్మను పరలోకానికి మనం చేర్చలేము. నీతి కార్యాలు, దాన ధర్మ కార్యాల ద్వారా ఎవరు పరలోకం చేరలేము. కానీ సిలువలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడే, ఆయన రక్తము దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన కలుసుకున్నప్పుడే నీ ఆత్మను నీవు పరలోకానికి చేర్చుకోగలవు తప్ప మరో మార్గము ద్వారా మాత్రము పరలోకానికి చేరలేము. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారన్నాడే. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానన్నాడు ప్రభు ఆయన. మనం ఈరోజు దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే దేవుని రాజ్యానికి, నిత్యత్వంలోనికి, శాశ్వతమైన ఆనందంలోనికి చేరగలమనే సత్యాన్ని నేను మీకు ప్రేమతో చెప్తున్నాను ప్రియులారా. గమనించాలి ఈ వాక్యాన్ని విన్న సహోదరులారా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలుకుతున్నటువంటి ఆ 7 మాటల్లో మన నిత్య జీవితంలో జీవించవలసిన జీవిత విధానాలని బోధించాడు. నేను మీకు చాలా వివరంగా ఈ సంగతులను చెప్పలేకపోతున్నాను, కానీ మరొకసారి ఆ మాటలు మీరు ధ్యానించండి. యేసుక్రీస్తు ప్రభుని మీ రక్షకునిగా, విమోచకునిగా అంగీకరిస్తే మీ జీవితంలో నూతన ఆనందం, నూతన సంతోషాన్ని పొందగలరని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి నీ ప్రియమైనటువంటి బిడ్డలందరినీ మరొక్కసారి దర్శించి, లోతైన సత్యాలు బోధించి,
వారి మనోనేత్రాలు తెరవబడి సెలవులో నువ్వు పలికినటువంటి ఆ మాటల్లో ఉన్న ఆ సత్యము ద్వారా వారి జీవితాల్లో గొప్ప వెలుగు కలుగునట్లుగా శ్రేష్టమైన వారిగా యథార్థమైన వారిగా జీవించి నీ కొరకు నక్షత్రాల వల్ల ప్రకాశించుటకు నీకు మహిమార్థమై జీవించుటకు సహాయం దయచేయమని ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరిని బలమైనటువంటి రీతిలో తాకి గొప్ప విడుదల వారి కుటుంబాల్లో దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని క్షణక్షణ కాపుదల, ఆదరణ, భద్రత ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు చొరకు సర్వదా శాశ్వత కాలం తోడే నడిపించును గాక. ఆమేన్.